నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్లోని మారుతి హోటల్ ఇన్లో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు ఆధ్వర్యంలో జరిపిన సంస్థ గత పునర్నిర్మాణ ఎన్నికలు కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి శ్రీ మందటి అనిల్ కుమార్ యాదవ్ గారికి స్వాగతం పలికారు. మరియు ఎవరైతే కష్టపడుతున్నారో వారికే పదవులు వచ్చే విధంగా చూడాలని మాట్లాడారు. మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నటరాజన్ మీనాక్షి గారు ఎప్పటి నుండి వారు బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండి కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అన్నారు. అనిల్ గారు యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పనిచేసినప్పుడు నేను మజాక్ చేసేవాడిని. తమ్ముడికి 2 సీట్లు పడుతున్నాయి. నాన్న ఎందుకు పడిపోయి ఓడిపోయింది రాజ్యసభ. జనరల్లీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే రాజ్యసభ వస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియామ్మ ఆశీస్సులతో, వాళ్ళ తండ్రి ఆశీస్సులతో పనిచేసే అవకాశం తప్పకుండా వచ్చిందని ఒక ఉదాహరణ నేను చెప్తున్నా. మీరు అన్నేగా భావించొద్దు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించ పాత రోజుల నుంచి ఉన్న నుంచి ఆయనకు కూడా అవకాశం వచ్చింది. రామ్ గోపాల్ గారు అనుకోండి, ఎంబడి రాజేశ్వర్ అనుకోండి, నరేష్ యాదవ్ అనుకోండి, పాత వాళ్ళు ఎవరైతే కష్టపడ్డారు, భీమ్ రెడ్డి గారు, ఇంద్రకాంత్ రెడ్డి గారు, అందరికీ అవకాశం వస్తుంది. తప్పకుండా మీకు కూడా ఒక్క సీట్ ఉంటుంది. 100 వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటారు. అది ఎవరికో ఒక్కడికే వరిస్తారు అదృష్టంతో. దానికోసం అంతగా భావించకుండా ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను మనం ఎంతవరకు సంతృప్తిగా నెరవేరుస్తున్నాం, ఎవరిది వాళ్ళకు ఆ మనసు సాక్షి ఉండాలి. ఎవరి మనసు సాక్షి నేను ఏమేమి చేస్తున్నా, ఏం కార్యక్రమాలు ఇచ్చారు, ఎంత దండి కొడుతున్నా, ఎంత పార్టీతో మోసం చేసి భయమానం చేస్తున్నా, అది వాళ్ళ మనసు సాక్షిగానే వాళ్ళకు ఉండాలని నేను చెప్తూ, ఎప్పటికీ కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. ఏ మాదిరిగా అయితే అవేజ్ చంద్రశేఖర్ గౌడ్ గారు, రామ్ గోపాల్ గారు జై భీమ్ జై బాపు సంవిధానం కోసం నియోజకవర్గంలో అన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యారు. బ్రహ్మాండంగా మేము అనుకున్న మాదిరిగా రామ్ గోపాల్ గారు సక్సెస్ అయ్యింది. అంతేకాకుండా చంద్రశేఖర్ గౌడ్ గారు, అవేజ్ గారు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల గురించి మనం ఏదైతే కార్యక్రమం నిర్వహించడం, కొన్ని దోసుకులు జరిగినాయి, మీరు డేట్లు ఇవ్వడంలో ఇవ్వకపోవడంలో, అది మనం మళ్ళా చంద్రశేఖర్ గౌడ్ గారు మనం కలిసి సర్దిద్ది ఏదైతే పార్టీ చెప్పిన దాని ప్రకారం మనం అన్ని ఫాలో చేయడం జరిగింది. మరి మన జిల్లా ఉపాధ్యక్షులకి ఆత్రం సుప్నా గారికి కంగ్రాచులేషన్ చెప్తూ వేదికపై రావాలా. ఆత్రం సుప్నా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు, రాష్ట్ర 52 अभी बीजेपी को लगा 52 कॉन्स्टिट्यूंसीज बढ़ रहे 152 33% रिजर्वेशन बोल तो 52 आता मैं और 8 सीट बढ़ा के 60 सीट पे तुम बोल रहे. मैक्सिमम हमारे कॉन्स्टिट्यूंसी हमारे पास 12 सीट होते, 12 में से पॉपुलेशन के हिसाब से 7 लेडीज को जाते. जाने दो, हमारा फर्स्ट सीट हम छोड़ने को तैयार है. अच्छा कुछ भी नहीं ट्रेनिंग हुए सो बात है. అందరికీ మీరు వచ్చిన వాళ్ళందరికీ మీ సమస్యలు ఇంపార్టెంట్ లీడర్లకు, మండల అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ కు మండల అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు మీరు కొంత టైం ఇచ్చి, మండల అధ్యక్షులకు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు వాళ్ళకు కొంత టైం ఇచ్చి అక్కడ పార్టీ పరిస్థితి ఏముంది, ఎట్లా చేస్తే బాగుంటే, ఎందుకోసం అంటే సాయంత్రం వరకు టైం ఉంటుంది కాబట్టి లంచ్ కంటే ముందు కొంతమందికి పెట్టుకొని మీరు వచ్చినాయి 17 మండలాల్లో 5 నిమిషాలు కూడా కేటాయిస్తే టైం సరిపోతుంది. మీరు ఒక్కనే ఉండండి. డాక్టర్ రామ్ గోపాల్ గారు, చంద్రశేఖర్ గౌడ్ ఈ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఎవ్వరు బయటపెడతాం అంటే వాళ్ళు మనసు మొక్కలుగా మనిషి మాట్లాడే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మనం అందరం కలిసి
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ఒకటే గోల్గా పెట్టుకొని ఎక్కువ పార్లమెంట్ సీట్లు, ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు రేవంత్ రెడ్డి కూడా గట్టిగా మనం బలపరుస్తూ పిసిసి ప్రెసిడెంట్ అనుకోండి, భట్టి విక్రమార్క అనుకోండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోండి, చాలా మంది నాయకులు మనం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, వాళ్ళందరి నాయకత్వంలో మనం అందరం కలిసి గట్టిగా రేపు రాబోయే ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ సత్తా ఊహించుకున్నామని మీ అందరికీ మనస్ఫూర్తిగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. నేను ఎక్కువ మాట్లాడకుండా అనిల్ గారు తప్పకుండా ఈ జిల్లాలో బీజేపీ ప్రభావం ఎక్కువ మనకు ఈ జిల్లా పక్క జిల్లా కలిపి 7 సీట్లు వచ్చినాయి. సిటీలో వచ్చింది. ప్రత్యేకించి దృష్టి పెట్టి లోతుగా మీరు యూత్ కాంగ్రెస్ ప్రజెంట్ ఏ మాదిరిగా చేసి ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే కష్టపడలేదు, ఎవరైతే పార్టీ కోసం ఉన్నారో, లేదంటే మధ్యాహ్నం వచ్చేవాడు పైరవి చేసేవాడితో పట్టుకొని పట్టుకుపోయే విధంగా కాకుండా అట్లయితే మనకు మన ఎలక్షన్లలో చాలా చోట్ల అభ్యర్థులు దొరకలేదు. బతిలాని టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, మాణిక్రావు ఠాకరే గారికి కూడా తెలుసు. ఆ పరిస్థితి రానియకుండా వచ్చిన వాళ్ళు ఎప్పుడు పోతారు, మనతో ఎవరు ఉంటారు, పార్టీ కోసం ఎవరు చేస్తారు, వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని మీరు వేరియస్ రిపోర్ట్స్ తీసుకురండి. మన సిఎల్పి నాయకుడు జానారెడ్డి గారు ఆయన పొట్టు కూడా అదే చెప్పింది. జానారెడ్డి గారు కొన్ని సందర్భాలు ఉన్నాయి. మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కోసం తప్పకుండా కష్టపడి వాళ్ళు అటు ఇటు మారిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటారు. నేనున్న దాంట్లో అంటే మన కోసం చేసినప్పుడు మనం ఎదురుగా మోసం చేయకపోతే భయపడదు. ట్రీట్మెంట్ మనం ఇవ్వడం జరిగింది. దాంట్లో అనుమానం లేదు. మరి అది గ్రహించిన తర్వాత అధిష్టానం నన్ను నిర్ణయించడం జరిగింది. అవన్నీ గ్రహించిన తర్వాత నేను మొదలు పెట్టా. ఎందుకు ఇంత చేయవలసి వచ్చింది, నేను ఎందుకు చేస్తాం, మీరేం చేసింది. నేను ఎప్పుడు కూడా మో మాట మాట్లాడలేదు. మీకు అందరికీ అనేకసారి ఇప్పుడు పరిచయం, చాలా 2004 నుంచి పరిచయం, అంతే కదా. అదేవిధంగా మీరందరూ తప్పకుండా మీ బయోడేటాలు ఇవ్వండి. ఇప్పుడు పార్టీలో మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మార్పు వచ్చింది. ఆమె మీకు తెలియదు. మార్కెట్ కమిటీ ఎవరికి ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, ఏం కారణం, వాళ్ళు ఎవరికి దగ్గర దానికి కూడా కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, నేను మొన్న మాట్లాడినప్పుడు చెప్పింది. ఏ కారణంగా ఎవరికి లొంగిండు, కొన్ని చోట్ల మిస్ గా మార్కెట్ కమిటీ ఎందుకు ఇచ్చిండు, ఎవరికి వచ్చిండు, వాళ్ళ ఫైల్ రాసి పెడుతుంది ఆమె. అది మీరు గుర్తుపెట్టుకోండి కార్యకర్తలు. పాత రోజుల కాంగ్రెస్ లేదు, ఇప్పుడు కొత్త తరం కాంగ్రెస్ తయారైంది. మీనాక్షి నటరాజన్ వచ్చారు. మరి మీకు కూడా మన జిల్లాలో బొజ్జు పటేల్ అనుకోండి, శ్రీహరి అన్న, ఆయన ఆరోగ్యం బాగలేదు, త్వరగా కోలుకోవాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాము. నేను కూడా ఆయన 4-5 సార్లు ఫోన్లో హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి పరామర్శించడం జరిగింది. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోవడం జరిగింది. నిన్న కూడా అనిల్ అన్న వచ్చిన తర్వాతనే నేను ఫోన్ చేసిన తర్వాత నేను వచ్చే విధంగా ఆలోచించిన. ముందు రాంభూపాల్ అన్న మాట్లాడినప్పుడు శ్రీహరిరావు గారు లేరు, నేను రావడం బాగుంటుందంటే సోదరుడు అనిల్ అన్న అట్లేముంటుంది. నేను కూడా జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన. జిల్లా అధ్యక్షుడు పనిచేసిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగలేదు, ఆయన పర్మిషన్ తీసుకున్నంటే నేను తప్పకుండా తమ్మి వస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా మళ్ళీ నేను వెంటనే ఫోన్ చేసి రాంభూపాల్ గారికి నేను చెప్పడం జరిగింది. అనిల్ భయ్య ఫోన్ వచ్చింది, నేను తప్పకుండా మా వాళ్ళతో పాటు తీసుకొని వస్తాము, మీటింగ్ విజయవంతం చేస్తామని చెప్తూ మరి ఈరోజు కార్యక్రమానికి మేము అందరం రావడం జరిగింది. మరి మీరు కూడా మీనాక్షి నటరాజన్ గారి సమక్షంలో మంచి మార్కులు కట్టాలి. మీరు ఇంకా 30 ఏళ్ళు రేవంత్ అన్నతో పాటు 30-40 సంవత్సరాలు ఉంటారు. 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు రాజకీయంలో ఉంటారు. 75 పక్క కటాఫ్ మోదీ డే. మోదీ 70 అంటున్నాడు. ఇప్పుడు సెప్టెంబర్ లో ఆయననే రిటైర్డ్ రావాల్సిన అవసరం ఉంది. RSS చెప్తున్నారు, అయ్యా నువ్వు అందరికి 75 పెట్టినావు, నీకు కూడా 75 కటాఫ్ డేట్ వస్తుందని. నిన్ననే నేను మరాఠీ టీవీలో పేపర్లు చూసినా, అది ప్రతి ఒక్కరికి పైన ఆకు పడ్డప్పుడు కింద ఆకు నవ్వుతుంది, కింద ఆకు కూడా పైకి పోయి మళ్ళా అది ఎర్రబడి కింద పడుతుంది. అది తప్పకుండా మనం అందరం కలిసి
కాంగ్రెస్ పార్టీ కోసం మనకు ఏకైక ఎమ్మెల్యే బొచ్చు ఉన్నారు, శ్రీహరిరావు ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, వేణుగోపాల్చారి గారు ఉన్నారు, విఠల్ రెడ్డి గారు ఉన్నారు, దండే విఠల్ ఉన్నారు, తయారు